జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పద్మ త్వరగా రా, టైం అవుతుంది. వస్తున్నానండి. నేను కూడా రెడీ. తన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పు రవి. అను కీర్తిని జాగ్రత్తగా చూసుకోమని బన్నీకి చెప్పాను పద్మ. బన్నీ కూడా పిల్లోడని చెప్పు రవి. బన్నీ పిల్లోడే కానీ చెల్లెలని కంటికి రెప్పలా చూసుకుంటాడు పద్మ. తన చేతి వంట నేను తిన్నని చెప్పు రవి. ఇది నా కోసం వండిన వంట అని చెప్పు పద్మ. ఉండండి, సైకిల్ నేను ఎక్కుతాను. హలో, ఇది క్యాబో ఆటోనో కాదు, నా సొంత సైకిల్. నేను వేరే వాళ్ళని ఎక్కించుకోను. అయ్యో బావగారు, అక్క ఫ్యాక్టరీకి ఎలా వస్తుంది? నా సైకిల్ మీద వస్తుంది. మీరు రెండోదినా? రవి, సారీ అనియా, నేను వదిన పార్టీ. థ్యాంక్ యూ రవి. మరి నేనెలా రావాలి? నడుచుకుంటూరా. మీరు కూర్చోండి వదినా. మీరు తన్ని బాగా వెనకేసుకొస్తున్నారమ్మా. లేదు బావగారు, నేను మీ పార్టీ. నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. మీరే అక్కని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. లేదు, మిమ్మల్ని అక్క సరిగ్గా అర్థం చేసుకోలేదు. సరే వచ్చి కూర్చో. అన్నయ్య, మేము ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అన్నయ్య. ఇంకో విషయం అన్నయ్య, వదిన ఇంటికి వెళ్ళొద్దని చెప్పు అన్నయ్య. అక్కడికి వెళ్ళి అమ్మని బతిమాలి మళ్ళీ వెనక్కి తీసుకురావద్దని కూడా చెప్పు. అవును బావగారు, మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారు మనకు అవసరం లేదు. మన ఇంట్లో మనం మాత్రమే ఉందాం. పొరపాటు పడుతున్నావు హారిక. రేపో ఎల్లుండో మనం ఈ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. మనమెందుకు ఈ ఇల్లు వేకెట్ చేయాలి? ఇది మనిల్లు కాదు కాబట్టి. ఈ ఇల్లు ఆస్తి అంతా మనదే కదా వదినా. ఈరోజు మనదే, రేపు మనది కాకపోవచ్చు. మన దగ్గర నుంచి ఇల్లు ఆస్తి ఎవరు తీసుకుంటారే? అభి. అతనెందుకు లాక్కుంటారు? ఈ ఇంటిని ఆస్తిని అభి మనకెందుకు ఇచ్చాడో అందుకే తిరిగి తీసుకుంటాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు పావని. మిమ్మల్ని మీ తమ్ముణ్ణి చూసి అభి ఈ ఇంటిని ఆస్తిని మీకివ్వలేదండి. అత్తయ్య మావయ్యల మీద గౌరవంతో ఇచ్చాడు. మావయ్య ఎలాగో మనతో లేరు. ఇప్పుడు అత్తయ్య కూడా వెళ్ళిపోయారు. మీరు అత్తయ్యని బాధ పెట్టారని అభికి తెలుస్తుంది. అత్తయ్య కంటతడి పెడితే అభి ఏం చేస్తాడో మీకు బాగా తెలుసు. అభి ఉగ్ర నరసింహుడవుతాడు. ఒక్క మీ ప్రాణాలు తప్ప మీ దగ్గర ఉన్నదంతా తీసేసుకుంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.